హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. చిన్నపిల్లలు త్వరగానే మెచ్యూర్ అవుతారు. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా మనం గైనిక్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాము. అయితే అసలు ఏవి నార్మల్, ఏవి అబ్నార్మల్, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, ఈ సమస్యలకు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జయంతి రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా డాక్టర్ గారు? బాగున్నా. అందరికి ఎట్లా ఉంటుందంటే డాక్టర్ జయంతి రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ప్రసవం అనేది మంచిగా అవుతుంది, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేది అదొక బ్రాండ్ అలా పడిపోయింది. నాకు కూడా ఇక్కడ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే జనాల్లోకి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేది అందుకోసమే వచ్చాను మ్యామ్, ప్రత్యేకంగా మీకోసం చాలా కాలం వెయిట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్, ఉమెన్ గురించి చాలా గైనిక్ ఇష్యూస్ గురించి అడగాలంటే చాలా టాపిక్సే ఉన్నాయి మ్యామ్. అసలు నార్మల్ ఏది, అబ్నార్మల్ ఏది తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. చాలా పెద్ద క్రానిక్ అయ్యాక కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్న పరిస్థితి డిస్కస్ చేద్దాం మ్యామ్. ముందుగా ఇప్పుడు చూస్తే ఎక్కువగా తల్లులు బాధపడే విషయం ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ గురించి. చిన్నపిల్లలు త్వరగానే మెచ్యూర్ అవుతున్నారని, అది ఎందుకు మ్యామ్? ఇప్పుడు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు తొందరగా మెచ్యూర్ అవుతున్నందుకు కారణం ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ గ్రోత్ చాలా తొందరగా అవుతుంది. సో ఇంతకుముందు మనము అమ్మాయిలను చూస్తుంటే వాళ్ళు 10th క్లాస్లో 48 kgs 42 kgs అట్లా ఉండేవారు. ఇప్పుడు మనం చూస్తుంటే 3rd క్లాస్ 4th క్లాస్కే వాళ్ళకి 42 kgs అట్లా అవుతున్నారు. సో చిల్డ్రన్ బేసిక్లీ ఫిజికల్గా తొందరగా పెరుగుతున్నారు అనమాట. దట్స్ బికాస్ ఆఫ్ ద గుడ్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో ద ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల అలా జరుగుతున్నది. సెకండ్ రీజన్ ఎందుకు అంటే ఇట్ ఈస్ ద ఇమోషనల్ మెచ్యూరిటీ కూడా తొందరగా అవ్వడం. సో వాళ్ళకి పిట్యూటరీ గ్లాండ్స్, హైపోథెలమస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఇన్ ద బ్రెయిన్. ఆ హైపోథెలమస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్స్కి స్టిమ్యులేషన్ వెళ్తుంది. ఎప్పుడు కనుక హైపోథెలమస్ తొందరగా మెచ్యూర్ అవుతుందో అది మళ్ళీ పిట్యూటరీని స్టిమ్యులేట్ చేసి అందులో నుంచి హార్మోన్స్ FSH LH వచ్చి అందులో నుంచి మరి ఆ హార్మోన్స్ ఓవరీస్ మీద పనిచేసి మళ్ళీ అది యూట్రస్ మీద పనిచేస్తే అప్పుడు మనకి పీరియడ్స్ వస్తుంది అనమాట. ఈ హైపోథెలమస్ అనేది తొందరగా ఇమోషనలీ సైకలాజికల్గా ఎక్స్పోజర్ వల్ల తొందరగా మెచ్యూరిటీ అవుతున్నది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఆల్సో అనదర్ థింగ్ మనం చూస్తున్నాం ఏంటంటే ఈ మధ్యకాలంలో లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ అవుతుందని అనమాట. సో పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు. సో పెస్టిసైడ్స్ మనం చూస్తే అది కూడా ద స్ట్రక్చర్
ఈస్ట్రోజెన్స్ లాగానే ఉంటుంది. సో యూ కెన్ ఇట్ కుడ్ బి ఆల్సో బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజెన్స్. ఇప్పుడు మన పౌల్ట్రీ తీసుకున్నా, తర్వాత మిల్క్ తీసుకున్నా, డైరీ ప్రోడక్ట్స్ తీసుకున్నా, బట్ అన్నిట్లో కూడా ఇంజెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇది జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో దానివల్ల ఎక్స్ట్రా ఈస్ట్రోజెన్స్ అంటే యంగర్ ఏజ్ గ్రూపు పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నారు. వీటన్నిటి వల్ల కూడా ప్రికాషన్స్ ప్యూబర్టీ రావచ్చు. తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టి కొన్నిసార్లు రియలీ సమ్ ప్రాబ్లం ఉండొచ్చు లోపల, లైక్ హైపోథైరాయిడిజం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేదా సంథింగ్ టు డూ విత్ ద పిట్యూటరీ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్. సో ఇలాంటివన్నిటితో కూడా హార్మోనల్ ఎండోక్రైనలాజికల్ ప్రాబ్లం ఉండి కూడా ఇది జరగచ్చు. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అంటే ఒక ఏజ్కే పిల్లలు పెద్ద మనిషి అవ్వాలంటే ఆ ఏజ్ అంటే ఏంటి అసలు కరెక్ట్గా? ఇంతకు ముందే అంటే సమ్ 40 years ago 12 yearsకి అలాగా యావరేజ్ ఏజ్ పెద్ద మనిషి అయ్యేవాళ్ళు అనమాట, +or-2 years. అండ్ ఇప్పుడు ఏమంటే 10 years టచ్ అవ్వగానే పెద్ద మనిషి అవుతున్నారు. పెద్ద మనిషి అయ్యేదానికంటే 2 సంవత్సరాల ముందే కొన్ని బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటుంది. సో ఆకారం చేంజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి బాడీ కాంటూర్ చేంజ్ అవుతుంది, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, అండ్ హిప్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా 2 years బిఫోర్ నుంచే స్టార్ట్ అవుతుంది. దాన్ని మేము ఏమంటామంటే మా టెక్నికల్ లాంగ్వేజ్లో టీలార్కి, అడ్రినార్కి అంటామన్నమాట. సో హెయిర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా, సో అండర్ ఆర్మ్స్లో హెయిర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా. సో అప్పుడు ఈ 2 years ముందు ఎవరికి కనుక 10 yearsకి పెద్ద మనిషి అయ్యేటట్టుంటే 8 years నుంచే బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా మనకి తెలుస్తుంది అనమాట. ఈ 12 years నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ యావరేజ్ ఏజ్ 10 years అయిపోయింది. నా సో ఫ్రమ్ 10 years ఆన్వర్డ్స్ 16 years వరకు పెద్ద మనిషి ఎప్పుడన్నా అవ్వచ్చు. సో ఎప్పుడు కనుక మనకి రెడ్ ఫ్లాగ్, ఎప్పుడు మనము వరి అవ్వాలి, ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే ఒక ఎండ్ తొందరగా వచ్చేస్తుంది పీరియడ్స్, పెద్ద మనిషి తొందరగా అవుతున్నామని ఒక సైడ్ మనం వరి అవుతున్నాం. ఇంకొక సైడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 16 సంవత్సరాల వరకు కూడా పెద్ద మనిషి కాలేదు అంటే మనం వరి అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారనమాట, అది కూడా డెవలప్ కాలేదంటే. సో ఇప్పుడు నేను అన్నాను కదా 16 సంవత్సరాలకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ కాలేదంటే 18 years వరకు కూడా పెద్ద మనిషి కారు. సో 14 years నుంచే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యి 16 yearsకి పెద్ద మనిషి అవుతారు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్. అట్లీస్ట్ వాళ్ళకి పెద్ద మనిషి కాలేదు లేదా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ 14 years తర్వాత డెవలప్ కాలేదు, మెన్సెస్ 16 years వరకు ఇంకా రాలేదు అంటే అప్పుడు మనం వాళ్ళని ఇన్వెస్టిగేషన్స్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. సో ఇట్స్ ఐడియల్ ఏజ్ బిట్వీన్ 10 years to 16 years. కొంతమంది అమ్మాయిలు చాలా అథ్లెటిక్ ఉంటారు, అంటే వాళ్ళు గేమ్స్, స్పోర్ట్స్ అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు సన్నగా ఉంటారనమాట, వైరీగా. అలాంటి వాళ్ళకి కొంచెం లేట్గా మెనార్కీ వస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనం హిస్టరీ తీసుకోవాలి, వాళ్ళ మదర్స్కి, వాళ్ళ పిన్నమ్మలకి, వాళ్ళ సిస్టర్లకి. సో జెనెటిక్ రీజన్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఎర్లియర్గా కూడా వస్తున్నది, లేదా చాలా లేట్గా వాళ్ళ మదర్ 16 yearsకి పెద్ద మనిషి అయింది అంటే ఈ అమ్మాయి కూడా 16 yearsకి అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈవెన్ జీన్స్ ప్లే అ ఇంపార్టెంట్ రోల్. చిన్నతనంలో ఇప్పుడు మనం మీరు చెప్పిన ఏజ్ కన్నా ముందుగా వాళ్ళు మెచ్యూర్ అవుతే కనుక అంటే వాళ్ళకి పీరియడ్స్ అనేవి నార్మల్గానే వస్తాయా? రావచ్చమ్మా, రావచ్చు. కానీ మరీ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు 3rd class 4th class ఉంటారు, వాళ్ళకి మెన్స్ట్రువల్ హైజీను అది మెయింటైన్ చేయడం అవన్నీ కొంచెం కష్టమవుతుంది. సో అలాంటప్పుడు తొందరగా వస్తున్నదంటే మాత్రం పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు, వాళ్ళని వెళ్ళి కలవాలన్నమాట. వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటుంది, అది ఇచ్చి కొంచెం డిలే చేయొచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు 16 years